హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీక్యాప్. ఓకే అండి, నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ డే అంటే ఫ్రైడే రోజు ఎక్కడ క్లోజ్ అయింది అనుకుంటే 25,797 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి అప్ సైడ్కి మూవ్ చూసినట్లయితే ఫస్ట్ రెసిస్టెన్సీ అండ్ ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి 25,933 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూను కూడా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే సెకండ్ రెసిస్టెన్సీ అండ్ సెకండ్ టార్గెట్ ఏమవుతుంది 26,102 అవుతుంది. ఓకే అండి, ఇక్కడికి క్లియర్. ఒకవేళ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే ఏమవుతుంది ఒకసారి వాల్యూస్ గమనిద్దామండి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది 25,626 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని రెస్పెక్ట్ చేయకుండా కంటిన్యూ డౌన్ సైడ్కి బ్రేక్ అవుతుంటే సెకండ్ సపోర్ట్ అండ్ సెకండ్ టార్గెట్ ఏమవుతుంది 25,500 రూపీస్ అవుతుందండి. ఓకే అండి, 25,500 అనేది నిఫ్టీకి ఒక మేకార్ బ్రేక్ జోన్ వాల్యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.